మహబూబాబాద్ జిల్లాలో మిర్చి రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. 3 నెలల క్రితం మిర్చి విక్రయించినప్పటికీ ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదంటూ రైతులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ప్రధాన గేటుకు తాళం వేసి ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్, ఎస్ఐ ఉమాలు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఇక మిర్చి కొనుగోలు చేసి రైతులకు బకాయిలు చెల్లించకుండా తిప్పుతున్నారని ఆరోపిస్తున్న ఎన్ఎస్ ట్రేడర్స్పై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొన్నకాడ నుంచి ఆయన ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండో అప్పటి నుంచి మార్కెట్ కి తిరగబెడితే ఏం చేసిండు, సెక్రటరీ సార్, చైర్మన్ సార్ ఏమన్నాడు, మార్కెట్ లో అమ్మిన దానికి బాధ్యత నేనే దానికి ఇప్పించే బాధ్యత నాదే అని చైర్మన్ సార్ అన్నాడు. సార్ ఓకే, నువ్వు అంటున్నావు కదా, మేము అమ్మింది మార్కెట్ నే, మేమైతే బయట అమ్మలే అని చెప్తే సర్లే అని చెప్పిండు. ఈ సారు 10 రోజులు 5 రోజులు 10 రోజులు 5 రోజులు పెట్టుకుంటా 3 నెలలు అయింది సార్. 3 నెలలు కాదు సార్, ఇప్పుడు మా బాధ తట్టుకోలేని పరిస్థితి ఉన్నది సార్. నువ్వు అసలు పట్టుకున్నాడు సార్ అంటే అయితే ఈ సార్ ఏం చేసిండు, వాడి నాయనకు, వాని అన్నకు, వాని భార్యకు పిలిపించి సంతకాలు, ఆ కాగితం మీద సంతకాలు పెట్టించిండు. 15 రోజుల టైంలో 15 రోజులలో నువ్వు ఇచ్చేయాలి, రైతు రాకట్లేదు ఈ సార్ చెప్పిండు, రాపించిండు. ఇప్పుడు 15 తారీఖు అంటే ఇవాళ ఎంత 20 రోజులు అయింది, ఇంకా 3-4 రోజులు ఎక్కువనే అయింది. ఏం సార్ అంటే ఈ సార్ ఫోన్ చేస్తే వస్తున్నా మార్కెట్కి వస్తున్నా అంటాను. నిన్న ఫోన్ చేసినాం, నిన్న సెక్రటరీ సార్ నిన్న పోయి అయితే ఇవాళ నాకు 3,10,000 రావాలి. 3 నెలలు అవుతాను సార్, 3 నెలలు బరాబర్ 3 నెలలు దాటింది. ఇప్పుడు అయినా కానీ వీళ్ళకి నమ్మి నాకు యాస్ట్ వచ్చింది. ఇక నమ్మలేదు, నేను చచ్చుడే కరెక్ట్ ఇక అని పీతో పోసుకొని రావాలని కూడా చేస్తా. ఇక అయితే